హలో అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ గాయత్రి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందు ఒక పెద్ద గిన్నెలో 4 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ అందులో మంచినీళ్ళు పోసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మనం ఎందులో అయితే చికెన్ బిర్యానీ చేసుకుంటామో ఆ గిన్నెనే తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న చికెన్ పీసెస్కి లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో 1/2 స్పూన్ పసుపు, అలాగే సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే వాటితో పాటు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వీటితో పాటు హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, కొంచెం జాజికాయ పొడి కూడా వేసుకోవాలి. వాటితో పాటు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక గుప్పెడు వరకు పుదీనా వేసుకున్నామంటే చికెన్ బిర్యానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే నిమ్మరసం కూడా వేసుకుందాము. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ నుండి రసం తీసి వేస్తున్నాను. మనం వేసిన మసాలాలు చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గంట మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ను మ్యారినేట్ అయ్యేలోపు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలని 5 వేసి కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గంట తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొని అందులో 1 కప్పు చిలికిన పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకోకుండా ఒక హాఫ్ కన్నా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. బ్రౌన్ ఆనియన్స్ పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్కి బాగా పెరుగు అలాగే బ్రౌన్ ఆనియన్స్ పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి అందులో సరిపోయినంత ఉప్పు వేసి అలాగే అందులో మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. మసాలా దినుసులతో పాటు అందులో కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అందులో పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటితో పాటు 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని బాగా నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరిగిన తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసుకొని ఉడకనివ్వాలి. రైస్ 80% ఉడికిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్లో రైస్ని వండిన వాటర్ని వేసుకోవాలి. మ్యారినేటెడ్ చికెన్లో వాటర్ని వేసుకున్న తర్వాత ఉడికించిన రైస్ని వీడియోలో చూపించినట్లు రైస్ని వేసుకోవాలి. ఇలా ఉడికించిన రైస్ మొత్తం వేసుకొని మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం పుదీనా లీవ్స్ కూడా వేసుకొని అలాగే అందులో కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని నీళ్ళని తడిపి ఇలా చుట్టూ ఆవిరిపోకుండా లాక్ చేసుకోవాలి. క్లాత్ అవైలబుల్ లేనప్పుడు మైదా పిండితోనైనా ఆవిరి బయటికి రాకుండా లాక్ చేసుకోవచ్చు. మూత పెట్టిన తర్వాత మనం అన్నం వండిన గిన్నెని బరువు కింద పెట్టుకోవచ్చు, లేదంటే రోల్నైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి ఒక అట్ల పెనం పెట్టి దాని మీద బిర్యానీ గిన్నె పెట్టి మరో 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలి. అలా అరగంట తర్వాత చూసామంటే పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఇంట్లోనే డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలానే ఫాలో అయితే మనం రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే చికెన్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.